ఇచ్చి యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది ఆకలి లేదు దాహమే లేదు ఆకలి లేదు దాహమే లేదు చీకొనుమి పొడి అమరుడవగుదువు చీకొనుమి పొడి అమరుడవగుదువు జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God has brought us to another month. Let us thank God for every month, every day He is giving us to breathe. ఈ సంవత్సరంలో మరొక నెలను ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రభు మనకు అనుగ్రహించిన ప్రతి నెలను బట్టి, ప్రతి వారమును బట్టి, ప్రతి దినాన్ని బట్టి, మనం పీల్చుకుంటున్న ఊపిరిని బట్టి దేవాది దేవుని స్తుతిద్దాం ప్రియులారా. We are talking the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. Jesus' name has power to save you. యేసు నామములో రక్షించడానికి శక్తి ఉంది. Jesus' name has power to heal యేసు you. నామములో స్వస్థపరచడానికి శక్తి ఉంది. Jesus' name has power to anoint యేసు you. నామములో అభిషేకం కొరకైన శక్తి ఉంది. Jesus' name has power to deliver యేసు you నామములో విడుదల చేయడానికి కొరకైన శక్తి ఉంది. from every bondage. ప్రతి బంధకంలో నుంచి విడుదల Last కలుగుతుంది. week we saw that Jesus' name you call upon and pray for the healing of the land. గత వారంలో మీరు విన్నారు కదా, మరి మనం యేసు నామములో ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేశానికి దేవుడు స్వస్థతనిస్తాడు. Not only healing for your body, but Jesus died for the healing of our land also. పిల్లలు గమనించండి, మన దేహ స్వస్థత కొరకు మాత్రమే కాకుండా మరి దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు లేక దేశం అంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు. So every day you pray, Father, your kingdom come. ప్రతిదినం కూడా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి మీ రాజ్యం వచ్చునుగాకని ప్రార్థన చేయాలి. When you pray for your friends and healing of the land, you will be blessed double fold. Job chapter 40 verse 42. యోబు గ్రంథం 40వ అధ్యాయం 42వ వచనంలో ఉన్న మాట ప్రకారంగా మీరు మీ స్నేహితుల కొరకు, ఇతరుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడు. Job chapter 40 verse 10 and 11 and 12. యోబు గ్రంథము 40వ అధ్యాయము 10, 11 వచనాల్లో ఈ వాక్య భాగాలు ఉన్నాయి. That is the reward, double fold blessing you are going to get when you pray for the land. నీవు దేశం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు రెంటింపైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. Today I want to speak about how you have to glorify God with your body. ఈ రోజు మీ దేహంతో దేవుని ఎలాగ మహిమపరచాలో అన్న విషయాన్ని నేను మాట్లాడబోతున్నాను. Now God has healed you. He has given you a healthy body that is for His purpose. చూడండి, దేవుడు మీకు ఇప్పుడు ఆరోగ్యవంతమైన దేహాన్ని మీ ఇచ్చి ఉంటే అది దేవుని మహిమ కొరకు వినియోగించాలి. Every day I pray, Lord, I should live long, live strong and do the work of the Lord. ప్రతిదినం కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి ఆరోగ్యంగా నన్ను ఉంచండి, దీర్ఘకాలంగా నేను బ్రతికి ఉండాలి,
చేయాలి, నీ సేవ ఘనంగా చేయాలని చెప్తూ ప్రార్థన Yeah, చేస్తాను. if God wants to use me, then He has to give me health. చూడండి, దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు. He will renew my strength like the eagle. పక్షిరాజు వలె నూతన పరుస్తాడు నా బలాన్ని. Because it is for His purpose. ఎందుకంటే అది ఆయన నామ మహిమ కొరకే. Because I live for the kingdom purpose. దేవుని యొక్క రాజ్య ఉద్దేశ నిమిత్తమై నేను బ్రతుకుతున్నాను కనుక. That is a big mentality of God. That's eagle mentality. చూడండి, అది పక్షిరాజు యొక్క మనస్తత్వం అలాగే అండి, పై వాటిని ఆలోచన చేయడం. So you have to keep your body fit for the kingdom of God. దేవుని యొక్క రాజ్య పని కొరకు మీ దేహాన్ని సరిగా ఫిట్ గా ఉంచుకోవాలి. Some people, do unnecessary fasting and, destroy their body. కొంతమంది అనవసరమైన ఉపవాసాలను చేసి ఆరోగ్యం కాపాడుకోరు, ఆరోగ్యం పాడైపోతుంది. Fasting means, staying with the Lord, having intimacy with the Lord. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని గడిపే ఆ అనుభవం నువ్వు కలిగి ఉంటావు. Just for the sake of fasting, just declare so many 21 days, 40 days, it doesn't help. నేను 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 21 రోజు ఉపవాసం ఉంటున్నాను, మనం ఆ రకంగా డిక్లేర్ చేసి ఆ రకంగానే ఉండాల్సిన అవసరం లేదు. Jesus fasted and prayed before his ministry. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభం కంటే ముందు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించాడు. I fasted and prayed and received the Holy Spirit and I started serving the Lord. దేవుని యొక్క సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టి పొందుకొని ఆ పరిచర్యలో ముందుకెళ్తూ వచ్చాను. Because this is the time, this is the opportunity for you to work for the kingdom. దేవుని యొక్క రాజ్య పని కొరకు నువ్వు పని చేయవలసిన సమయం ఇది. We don't have much time. That's why I don't, start a 2 years Bible college. I'll give 3 days all the teaching and send them out work. ప్రియులారా, మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం కనుక ఎక్కువ కాలం, దీర్ఘకాలం, సంవత్సరాల తరబడి బైబిల్ తరబితి చేసుకునేటంత సమయం ఈ దినాల్లో మనకు లేదు కనుక ఒక 3 రోజుల శిష్యత్వపు ట్రైనింగ్ ఏర్పాటు చేసి పరిచర్య కొరకు వారిని సిద్ధపరిచి పంపిస్తాం. So you have to take care of your body. చూడండి, మీ దేహాన్ని మీరు కాపాడుకోవాలి. Because our body belongs to God, not to you. ఎందుకంటే మరి మీ దేహం మీది కాదు, దేవునికి చెందినది. We cannot destroy it. దాన్ని మనం ఇష్టానుసారంగా పాడు We చేయొచ్చు. should use our wisdom and have a balanced life. చూడండి, మనం జాగ్రత్తగా జ్ఞానంతో మరి ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. Take care of the body that you are honoring God. చూడండి, మీ దేహాన్ని మీరు సరిగ్గా చూసుకుంటున్నారంటే దేహమును దేవుడిచ్చాడు కనుక ఆయనను గౌరవిస్తున్నారని You అర్థం. must love God. You should love others. You have to love yourself also. చూడండి, నిన్ను ప్రేమించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి, నువ్వు దేవుని ప్రేమించాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. You are created wonderfully and fearfully, so you should admire, appreciate all the organs that God has given you. దేవుడు నిన్ను ఆశ్చర్యంగాను అద్భుతంగాను సృష్టించాడు కనుక నీకు దేవుడిచ్చిన అవయవాలన్నిటినీ కూడా మరి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ జీవితం గడపాలి. I tell ladies you have to do proper exercise and you should have proper diet and take care of your body. Sleep also. స్త్రీలతో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మరి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన డైట్ కానీ, సరైన ఎక్సర్సైజ్ కానీ, సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్తాను. Yeah, do some exercise, do some proper diet and also have sufficient sleep. కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత మంచి డైట్ తీసుకోవాలి, తర్వాత మంచి నిద్రపోవాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. Keep smiling, keep positive attitude and talk positively, think positively, and that will bring good health to your body. నవ్వుతూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పాజిటివ్గా అనుకూలమైన ఆలోచనలు, అనుకూలమైన తలంపులు కలిగి అనుకూలమైన మాటలు మాట్లాడుతూ ఆ విధంగా జీవితాన్ని చక్కగా సంతోషంగా గడపాలి. Receive the word and just believe in the promises, claim the promises and lead a victorious life. దేవుని యొక్క వాక్యాలని స్వీకరించండి, ఆ వాగ్దానాలను నమ్మండి, ఆ వాగ్దానాలని జీవితంలో అన్వయించుకోండి, ప్రభు కొరకు జై జీవితం జీవించండి. Our life is a gift from God. మన జీవితం దేవుడిచ్చిన ఒక వరం. Nobody has right to commit suicide or take a life. కనుక దేవుడిచ్చిన ఈ యొక్క వరమైన ఈ యొక్క జీవితాన్ని నీ అంతకు నీవు తీసుకోవడానికి, అంటే నీవు ఆత్మహత్య చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదా, దేవుని వాక్యానికి విరుద్ధం. There is a young person, thinking of committing suicide. ఈరోజు ఈ మాటలు వింటున్న ఒక యవనస్తుడు ఆత్మహత్య తలంపు కలిగి ఉంటున్నాడు. Right now the satanic thought is going from your mind. ఇప్పుడే సాతానుడు ఆత్మహత్యకు పాల్పడడానికి తీసుకొస్తున్న ఆలోచనలు అవి కొట్టివేయబడును గాక. Listen God's word and listen and receive. దేవుని యొక్క వాక్యాన్ని మీరు అంగీకరించి స్వీకరించి నీ జీవితాన్ని బాగు చేసుకో. The thief, John chapter 10 verse 10 says, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు the చెప్తున్నాడు, devil comes to steal, destroy and kill. యేసు ప్రభు అంటున్నాడు, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. It is the devil who is bringing all kinds of evil thought in your mind. అన్ని రకాలైన చెడు ఆలోచనలు తలంపులు తీసుకొని వచ్చేది సాతానుడే మీ It మనసులో. is the devil who is losing your peace. మీ సమాధానాన్ని తీసివేసేది సాతానుడే. It's the devil who brings all kinds of negativity in your mind. అన్ని రకాలుగా మీ మనసులో అనుకూలం లేకుండా ప్రతికూలమైన ఆలోచనలే
తీసుకొచ్చేది సాతానుడే. Every evil things comes from the devil. ప్రియులారా గమనించండి, ప్రతి చెడు ఆలోచన, ప్రతి చెడు తలంపులు సాతాను దగ్గర నుంచి But వస్తాయి. our God is a good God. All the good gifts comes from Him. మన దేవుడు మంచి దేవుడు, శ్రేష్టమైన ప్రతి ఈవి ఆయన దగ్గర నుంచే వస్తుంది. So God is telling you to, giving you two choices: choose life and or death. చూడండి, దేవుడు ఒక అవకాశం మీ ముందు పెట్టాడు. మరణము జీవము మీ ఎదుట ఉంది, దేన్నైనా నీవు ఎన్నుకోవడానికి. In Deuteronomy we read that I set before you life and death, choose life. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో మరణమును జీవమును నీ ఎదుట ఉంచబడి ఉన్నవి, జీవమును కోరుకో అంటున్నాడు. How many of you want to choose God instead of devil? చూడండి, దయ్యానికి బదులు దేవుని ఎన్నుకోవడానికి How ఎంతమంది many of you సిద్ధంగా? want to choose light instead of darkness? చీకటికి బదులు వెలుగును ఎన్నుకోవడానికి How సిద్ధంగా many ఉన్నారా? of you want to choose heaven instead of hell? నరకానికి బదులు పరలోకాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? So God has set all this before you. దేవుడు ఇవన్నీ నీ ముందు పెట్టి ఉన్నాడు. God won't force you into anything. ఏ విషయంలో కూడా దేవుడు నేను బలవంతంగా తోసేయడు. Choice is given to you. అవకాశం మీకు ఇవ్వబడుతుంది. You have to choose the life. You have to choose God. You have to choose the holiness. చూడండి, పరిశుద్ధతను కోరుకోవాలి, దేవుని కోరుకోవాలి, మంచిని కోరుకోవాలి, వెలుగును కోరుకోవాలి. Then you can reach heaven. అప్పుడు పరలోకానికి నువ్వు వెళ్తావు. Or devil will, kill you and take you to hell. సాతానుడు నిన్ను నాశనం చేసి నరకానికి The తీసుకువెళ్తాడు. thief comes to steal, destroy and kill. సాతానుడు దొంగతనమును హత్య నాశనం చేయడానికే వస్తాడు. He wants to steal your health. నీ ఆరోగ్యాన్ని He దొంగిలించడానికి wants to వస్తాడు. steal your నీ money. డబ్బు దొంగిలించడానికి He wants to వస్తాడు. steal your family. నీ కుటుంబ జీవితాన్ని He దొంగిలించడానికి wants to వస్తాడు. steal all the peace from your నీకున్న family. సమాధానం, మీ కుటుంబంలో ఉన్న సమాధానం దొంగిలించడానికి Finally, వస్తాడు. he wants to make you die. చివరికి నిన్ను నాశనం చేస్తాడు, నిన్ను మరణానికి అప్పగిస్తాడు. That is the work he is doing. అదే వాడు ఈ లోకంలో But చేస్తున్నాడు. today you decide, ఈ రోజు ఒక తీర్మానం I చేసుకోవాలి. choose God. నేను దేవుణ్ణి I ఎన్నుకుంటాను, choose నేను life. జీవాన్ని I ఎన్నుకుంటాను, choose heaven. నేను పరలోకం ఎన్నుకుంటాను. And I'm going to choose whatever God said. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నేను I'm కోరుకుంటాను. not going to, I say goodbye to devil. సాతానికి నేను గుడ్ బై I చెప్తాను, say goodbye to the sin. పాపానికి గుడ్ బై I say చెప్తాను, goodbye to the temptation. నా శోధనలకి గుడ్ బై చెప్తాను. And I will follow what Jesus. యేసునే నేను వెంబడిస్తాను. Jesus says, I have come to give you life in abundance. నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని యేసు ప్రభు In చెప్పాడు. order to give you abundant life, Jesus laid his life for you. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించాడు. Jesus is the light of life. యేసు క్రీస్తు ప్రభు జీవపు వెలుగు. Jesus is the bread of యేసు life. ప్రభు జీవాహారం. Jesus is the everlasting యేసు life. ప్రభు శాశ్వత He జీవం. is the resurrection and ఆయన life. పునరుద్ధానం జీవం. What a wonderful thing Jesus did ఎంత for you. అద్భుతమైన కార్యం నీ కొరకు దేవుడు Call చేశాడండి. upon the name of the ఆ ప్రభు Lord నామమున ప్రార్థన చేయి, and you will be saved. నీవు రక్షించబడతావు. Your body will be made నీ దేహం whole. పరిపూర్ణంగా May all మార్చబడుతుంది. of you enjoy abundant మీరు life. సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించాలని నేను May కోరుతున్నాను. all of you enjoy hundredfold life. నూరంతల జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాను. 3 John verse 2 says, 3 యోహాను పత్రిక 2వ వచనంలో, Beloved, you have to prosper in everything that your soul prospers. You have to be good in everything. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లవలెనని ప్రార్థన That చేస్తున్నాను. is the will of God. అది దేవుని యొక్క చిత్తం. You ప్రియులారా, have to prosper in నీవు అన్ని everything. విషయాల్లో వర్ధిల్లాలి. You should have abundant life. సమృద్ధి అయిన జీవం You కలిగి should have ఉండాలి. abundant joy. సమృద్ధి అయిన ఆనందం You కలిగి should have ఉండాలి. abundant peace. సమృద్ధి అయిన సమాధానం కలిగి You are ఉండాలి. saying no to devil. సాతానికి నో అని You are చెప్పాలి. going to rebuke all the works of the devil. సాతాను క్రియలన్నింటినీ నువ్వు లయపరచాలి. Today that's happening in many ఈ రోజు families. అనేక మంది కుటుంబాల్లో ఈ కార్యం దేవుడు జరిగిస్తున్నాడు. God is talking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. He is giving you abundant ఆయన నీకు life. సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాడు. Abundant joy. సమృద్ధి అయిన సమాధానం Abundant ఇస్తున్నాడు. peace. సమృద్ధి అయిన సంతోషాన్ని Every ఇస్తున్నాడు. debts will be cleared. ప్రతి అప్పులు And తొలగిపోతాయి. your mind will be నీ cleared. మనస్సు పరిపూర్ణం You will అవుతుంది. have positive mind. అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. You will not worry about what shall you eat, what shall you drink, what shall you put on. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచన మీకు ఉండదు. But you are going to lay up treasures in heaven. మీరు పరలోకంలో ధననిధులు You are సమకూర్చుకుంటారు. going to seek after the kingdom. ఆయన రాజ్యాన్ని You are వెతుకుతారు. going to pray for the kingdom. ఆ రాజ్యం కొరకు You ప్రార్థన are going to చేస్తారు. work for the ఆ kingdom. రాజ్యం కొరకు You are పనిచేస్తారు. going to be, hand in hand, working with the Holy Spirit. చేయి కలిపి పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకెళ్తారు. That is the decision you have to make today. ఈ రోజు ఆ తీర్మానాన్ని మీరు చేయాలి ప్రియులారా. How many of you want to glorify God with your body? ఎంతమంది మీ దేహంతో దేవుని మహిమపరచడానికి So your ఇష్టపడుతున్నారు? body is the temple of the Holy నీ Spirit. దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై We ఉంది. will read few verses. కొన్ని వచనాలు మనం చదువుదాం ప్రియులారా. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6, 19, 20. 6, 19, 20 వచనాలు గనుక మనం చదివితే, Do you not know that your body is the temple of the Holy Spirit, మీ which దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? you have from God, మీరు దేవుని యొద్ద నుంచే వచ్చిన and వారు. you are not your own? మీరు మీ సొంతము కాదు. For you were bought at a price. మీరు వెలపెట్టి విలువ పెట్టి కొనబడిన వారు. Therefore glorify God in your body కనుక మీ దేహంతో దేవుని మీరు మహిమపరచాలి. and in your spirit, మీ ఆత్మ ద్వారా and which are God's. దేవునికి చెందినది గనుక. Everybody
Everybody say, my body belongs to God. చెప్పండి, అందరి మాట చెప్పండి. నా దేహం నాది కాదు, My దేవునిదే. spirit belongs to the నా Lord. ఆత్మ దేవునికి చెందింది. Therefore I am going to glorify God with my body. అందుకే నా దేహంతో దేవుని నేను మహిమపరుస్తాను. Jesus paid the price, not some crores or rupees for you. యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు వెల చెల్లించిండంటే కొన్ని కోట్ల లక్షల రూపాయలు కాదండి. How did he purchase? ఎలాగా నిన్ను ఆయన కొన్నాడు? He gave his entire blood for you. తన రక్తమంతా నీ కొరకు And దారబోసాడు. he purchased you. ఆయన నిన్ను కొన్నాడు. That is the down payment he paid for you నీ కొరకు ఆయన చేసిన డౌన్ పేమెంట్ అది. in order to take you to heaven. నిత్య రాజ్యంలోనికి పరలోకం So తీసుకెళ్ళడానికి. remember, your body does not belong to you. కనుక నీ దేహం నీకు చెందినది కాదు అని That's why I గ్రహించాలి. said you have to take care of the body because it belongs to the Holy Spirit. అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గనుక మీ దేహమును మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. Amen. ఆమేన్. You have to use wisdom. జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. Cleanliness is next to godliness. చూడండి, మరి ఆ పరిశుభ్రత అనేది దైవత్వానికి తర్వాత వచ్చేదని ఒక సామెత ఉంటది కదా. Amen. Cleanliness is next to godliness. చూడండి, మరి దైవత్వం తర్వాత నీవు శుభ్రంగా ఉండాలి అనేది అక్కడ ఆ మాటలు చెప్పబడ్డాయి. When your house is clean, the presence of God is there. మీ ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉందనుకోండి, దేవుని సన్నిధి అక్కడ ఉన్నట్టుగా Today, ఉంటుంది. Holy Spirit wants me to remind you. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. Anything that is, connected to the idol worship or belong to the devil, you have to remove from your rooms. సాతానుకు సంబంధించిన ప్రతి విధమైన ఒకవేళ ఏదైనా విగ్రహ సంబంధమైంది ఉంటే అలాంటి ఉండనియొద్దు మన దాంట్లో. Everything should be removed. అంతా కూడా తీసివేయబడాలి. You are going to sprinkle the blood of Jesus in every room. ప్రతి గదిలో కూడా యేసు రక్తాన్ని ప్రోక్షించాలి. And you are going to speak the word of God in every room. ప్రతి గదిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరు పలకాలి. Let your kitchen be a cathedral. చూడండి, మీ యొక్క కిచెన్ దేవుని ఆరాధించుకునే ఒక స్థలంగా మార్చుకోవాలి. Let your hall be a big chapel. చూడండి, మీ ఆ హాల్ అంతా కూడా కలిసి దేవుని స్తుతించగలిగే ఒక చాపల్ హాల్ అయిపోవాలి. Let your bedroom be a holy place to worship. చూడండి, నీ బెడ్రూమ్ లో కూడా అది నువ్వు దేవుని ఆరాధించే పరిశుద్ధ స్థలంగా మార్చుకోవాలి. So when you have a clean room, clean house, God will dwell in your house. వినండి, గమనించండి ప్రియులారా, మన శుభ్రమైన పరిశుభ్రమైన వాతావరణం కలిగిన ఇంట్లో మనం ఉంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. Same way, this is the home of God. ఒక సాధారణమైన ఇల్లు గురించి ఎలాగే చెప్పానే అలాగే మన దేహం కూడా ఆ పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం. చెప్పండి, ఇది దేవుని ఇల్లు. చెప్పండి, ఈ దేహం దేవుని ఇల్లు. So you have to keep it clean. కనుక శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. In my book, Everyday Promise, you can see that a new creation should have everything new. అనుదిన వాగ్దానాలు అనే పుస్తకంలో నేను రాశాను, మరి నూతన సృష్టి అయిన వారు సమస్తం కూడా నూతనంగా మార్చబడాలి. Everything new, new mind. అంతా నూతనంగా, నూతన మనస్సు. You should have clean eyes. శుద్ధమైన మనస్సు కలిగి You should కళ్ళు have కలిగి clean ఉండాలి. hands. శుద్ధమైన చేతులు కలిగి You ఉండాలి. should have pure mouth and lips. శుద్ధమైన పెదవులు నాలుక కలిగి ఉండాలి. You should have pure heart. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. Who may ascend to the hill of the Lord. దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? Psalm 24 verse 3. 24వ కీర్తన 3వ వచనంలో, If you come for prayer to the Lord, చూడండి, ప్రభు దగ్గర ప్రార్థన కొరకు నీవు వచ్చినప్పుడు your hands should be clean. నీ చేతులు శుద్ధమైనవిగా Your ఉండాలి. heart should be pure. నీ హృదయం శుద్ధమైనదిగా Your ఉండాలి. lips should be నీ clean. పెదవులు శుద్ధమైనవిగా ఉండాలి. Then only you can see God. అప్పుడే దేవుని నీవు చూడగలుగుతావు. Without holiness, no one can see God. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. Blessed are the pure in heart, for they shall see హృదయ God. శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. How many of you want to say, Lord, I want a cleansing through your blood? ఎంతమంది మీ రక్తం చేత నేను కడగబడాలి ప్రభు అని కోరుకుంటున్నారు? Just surrender your body to the Holy మీ Spirit. దేహాన్ని పరిశుద్ధాత్మకు మీరు అప్పగించుకోనండి. Romans chapter 12 verse 1-2. రోమ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, Present, brothers, I request you to present your body as a living sacrifice. సహోదరులారా, మీ దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడి అంటున్నాడు. Do not be conformed to this world, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, but be transformed daily by the renewal of your mind. మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుడి అంటే. Everybody say, Lord, remove my tension, Lord. ప్రభా, మా ఆందోళన అంతా తీసేయని ప్రభా. Remove the fear, Lord. ప్రభా, నా భయాన్ని తీసే. Come on, all of you, receive that blood flowing from Jesus at your head. యేసు ప్రభు తలలో నుండి మీ తలలోనికి ప్రవహించే రక్తపు నదిని మీరు స్వీకరించండి ప్రియులారా. And the Lord is going to give you a new mind. ప్రభు మీకు నూతన మనస్సుని Unless ఇస్తాడు. your mind is renewed, you cannot do మీ anything. మనస్సు నూతనంగా మార్చబడకపోతే మీరేం చేయలేరు.
చేయలేరు. Everything devil works in the mind. సాతానుడు మన మనసులోనే పని So చేస్తాడు. you have to say no to the devil. సాతానికి నో అని చెప్పాలి. So you are going to ask, Lord, you cleanse my mind, Lord. ప్రభువా మా మనసును కడగండి ప్రభువా అని Let అడగండి. me renew my mind, Lord. నా మనసును నూతనపరచండి. Let me surrender my body to the Holy నా Spirit. దేహాన్ని పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చండి. My body is your temple, Lord. నా దేహము నీకు ఆలయముగా ఉన్నది My ప్రభువా. body is the home of God. మరి నా దేహము నీకు ఆలయముగా ఉంటుంది I'll be ప్రభువా. careful not to destroy that your temple, Lord. ప్రభువా నీ మందిరాన్ని నీ ఆలయాన్ని నేను పాడు చేయను ప్రభువా. I am careful to balance my life, నా Lord. జీవితాన్ని నేను సరిపాలలో ఉంచుకుంటాను. Holy Spirit, help me. పరిశుద్ధాత్ముడా సహాయం చేయి. I pray for everybody who is surrendering their life, వారి Lord. జీవితాలు మీకు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన I pray చేస్తున్నాను. that they'll have a healthy body, Lord. ఆరోగ్యవంతమైన శరీరం వారికి I ఉండును pray గాక. that they'll have a renewed mind, Lord. ఓ రూపాంతరపరచబడిన మనసు వారికి కలిగి ఉండును Positive గాక. talk and positive thinking, Lord. అనుకూలమైన ఆలోచన అనుకూలమైన తలంపులు వారు కలిగి ఉండును So గాక. that they will glorify you, Father, with their glory. వారు ప్రభువా నీ నామాన్ని మహిమపరచుదురు గాక వారి దేహమును బట్టి. Thank you, Lord, for touching everyone. ప్రతి ఒక్కరిని మీరు Thank తాకుతున్నందుకు you for వందనాలు. speaking to everybody. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు In వందనాలు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును See you గాక. next week, same channel, same time. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు
ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ, ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం, పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.